మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. భారత సంతతికి చెందిన వారు ప్రపంచ దేశాల్లో అద్భుతాలు చేస్తున్నారు. ఈ మధ్య ఇండోనేషియా ప్రధానమంత్రి మన దేశానికి వచ్చారు. రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా నాది ఇండియన్ డిఎన్ఏ అని వ్యాఖ్యానించాడు. అలాగే అమెరికాలో భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఏకంగా దేశ ప్రెసిడెంట్కే పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అమెరికా సెకండ్ లేడీ మన తెలుగు అమ్మాయి ఉషా. సో అలాగే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్గా మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ పనిచేశాడు. ఇప్పుడు నెక్స్ట్ కెనడా. ఈవెన్ అమెరికాలో కూడా నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మన భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు లేదు, ఇంకా నిక్కీ హ్యాలీ ఇలాంటి ఎంతమంది ముందుకు వస్తారో తెలియదు. ఏకంగా ఈ మధ్య ట్రంప్ అయితే మన జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ సతీమణి మన తెలుగు అమ్మాయి అయిన ఉషా గురించి చాలా గొప్పగా చెప్పాడు. అసలు వైస్ ప్రెసిడెంట్ కావాల్సింది ఉషా చిల్కూరి అని. సో హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. కానీ ఇప్పుడు తాజాగా కెనడాలో కూడా ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఖాళీ అయింది. వివాదాస్పదమైన జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. మార్చ్ 9th అధికార లిబరల్ పార్టీ తమ నాయకుడిని ఎన్నుకుంటుంది. లిబరల్ పార్టీ నాయకుడు ఆటోమేటిక్గా కెనడా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ రేస్లో అనేక మంది ఉన్నారు. అందులో ఇండియన్ ఆరిజిన్ చెందిన వాళ్ళు, భారత సంతతికి చెందిన వాళ్ళ పేర్లు కూడా వినపడుతున్నాయి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. నేను గతంలో కూడా అనితా ఆనంద్ గురించి చెప్పాను. అనితా ఆనంద్, చంద్ర ఆర్య, రూబీ డల్లా ఇలా లిబరల్ పార్టీకి చెందిన ఇండియన్ ఆరిజిన్ పొలిటీషియన్ల పేర్లు వినపడుతున్నాయి. మొదటి పేరు రూబీ డల్లా. రూబీ డల్లా పంజాబీ ఇమిగ్రెంట్స్కు పుట్టిన భారత సంతతికి చెందిన మహిళ. ఈమె 10 years ఓల్డ్, 10 ఏళ్ల వయసులోనే స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ పైన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి లేఖ రాశారు. ఇందిరాగాంధీ రిప్లై కూడా ఇచ్చారు. అప్పుడు అలా వార్తలోకి వచ్చింది. ఆ తర్వాత 1993లో ఇండియా కెనడా బ్యూటీ కాంటెస్ట్లో కూడా పాల్గొన్నారు. ఒక హిందీ సినిమాలకు కూడా నటించినట్లున్నారు. సో అలా భారతదేశానికి పరిచయం ఉన్న ఈ రూబీ డల్లా ఇప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్ రేస్లో ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అనితా ఆనంద్, చంద్ర ఆర్య కూడా లేని అవకాశాలు రూబీ డల్లాకు ఉండవచ్చు అని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం అనుకుంటాం ఇండియన్ ఆరిజిన్ అయితే మనకు అనుకూలంగా ఉంటారని. రిషి సునక్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినా ఇండియా యూకే ట్రేడ్ డీల్లో ఇండియాకి ఏం పెద్దగా ఉపయోగపడే పరిణామాలు ఏం రాలేదు. ఇప్పుడు రూబీ డల్లా తన ఎజెండా ఏంటి అంటే సేమ్ ట్రంప్ ఎజెండా చెప్తుంది. విచిత్రం ఏంటంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ను నేను కెనడా నుంచి పంపించేస్తాను, డిపోర్టేషన్ చేస్తాను, అలాగే కెనడాను గొప్పగా మార్చిదిద్దుతాను అని, కెనడా టైం మొదలైంది అని. సరిగ్గా ట్రంప్ అదే చెప్తున్న అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. ఇప్పుడు రూబీ డల్లా అదే చెప్తుంది, కెనడా సమయం ఆసన్నమైంది అని. సో అందరూ కూడా ఈ నేషనల్ ప్రైడ్ను ఆయుధంగా చేసుకొని పనిచేస్తున్నారు. సో ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ చెప్తుంది ఓపెన్గా, నేను ఒక ఇమ్మిగ్రెంట్ పేరెంట్స్కి పుట్టిన బిడ్డగా నాకు తెలుసు ఈ మన గొప్ప దేశమైన కెనడాను ఈ స్థాయిలో నిలబెట్టడంలో ఇమ్మిగ్రెంట్స్ చాలా గొప్ప పాత్ర పోషించారు. నిజమే, కానీ ఇల్లీగల్గా కెనడాలో ఎంటర్ అయిన వాళ్ళు మాత్రం ఉండనివ్వము, పంపించేస్తామంటూ లీగల్ ఇల్లీగల్ అని రెండింటిని క్లియర్గా మెన్షన్ చేస్తూ తన ఇమ్మిగ్రెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కనుక తాను మోర్ వైట్ కెనేడియన్స్కి అపీలింగ్గా ఉండేలా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన ఫైట్ చేస్తానని రూబీ డల్లా ప్రకటిస్తోంది. రెండో వ్యక్తి చంద్ర ఆర్య. ఇతను కర్ణాటకకు చెందిన వ్యక్తి. కెనడాకు 2006లోనే వెళ్ళాడు. 2015కి వచ్చే వరకు కెనడాలో పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. 2019లో కూడా మళ్ళీ పార్లమెంట్ మెంబర్కి ఎలక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా 2022లో కెనడా పార్లమెంట్లో కన్నడలో మాట్లాడాడు.
నా మాతృభాష అయిన కన్నడలో మాట్లాడతాను అని. సో కన్నడలో మాట్లాడి సంచలనం సృష్టించాడు. అయితే చంద్ర ఆర్య ఇటీవల ఫ్రెంచ్ భాష, కెనడాలో కొన్ని ప్రావిన్సెస్లో ఫ్రెంచ్ డామినెంట్ పాపులేషన్ ఉంటారు, ఎందుకంటే ఫ్రాన్స్ కాలనీగా ఈ ప్రాంతం ఉండే. సో అక్కడ ఫ్రెంచ్ భాష కంపల్సరీ కెనడాలో. దానికి ఫ్రెంచ్ భాషకు పైన మ్యాండేటరీ అని దానిపైన వ్యతిరేకంగా మాట్లాడే వరకు లిబరల్ పార్టీ ఆయనను పోటీలో ఉండనివ్వమని చెప్తోంది. చంద్ర ఆర్య దాన్ని కౌంటర్ చేస్తున్నాడు. అలా ఎలా చెప్తారు, అలాంటప్పుడు ఈ పోటీకి వాల్యూ ఏముంటుంది అని. మూడో వ్యక్తి అనితా ఆనంద్, ఇప్పటికీ కెనడా మంత్రిగా ఉన్నారు. కోవిడ్ టైంలో పబ్లిక్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ మినిస్టర్గా ఉండి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత డిఫెన్స్ మినిస్టర్గా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు లా ప్రొఫెసర్గా ఉన్నారు. అనితా ఆనంద్ అయితే ఆమె పోటీ నుంచి విరమించుకుంటారు, అసలు రాజకీయాలు నిష్క్రమిస్తారని వార్తలు వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఈ మూడు పేర్లు రూబీ డల్లా, చంద్ర ఆర్య, అనితా ఆనంద్. ఒకటి మాత్రం నిజం, కెనడా ప్రైమ్ మినిస్టర్గా ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అవుతారో లేదో చెప్పలేం. అయినా కూడా ఎంతకాలం ఉంటారన్నది మళ్ళీ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మార్చి 9లోగా లిబరల్ పార్టీ తమ నాయకుడు ఎన్నుకుంటుంది. మార్చిలోనే పార్లమెంట్ సెషన్స్ మొదలవుతున్నాయి. ఆల్రెడీ ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ప్రకటించింది, మేము విడ్రా చేసుకుంటున్నాం, మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతామని. ఎందుకంటే లిబరల్ పార్టీ జస్టిన్ ట్రూడో నాయకుడు లిబరల్ పార్టీ కోalition గవర్నమెంట్ నడుపుతోంది. ఈ మధ్య కోalition పార్ట్నర్లు ప్రభుత్వానికి మద్దతు సమర్పించుకున్నారు. అందుకనే ట్రూడో రాజీనామా చేశాడు. అందువల్ల ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా కన్జర్వేటివ్ పార్టీ నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెడితే లిబరల్ పార్టీ ఓడిపోతుంది. కానీ అది కాదనుకుంటే ఎలక్షన్స్ కూడా ఎక్కువ దూరంలో లేవు. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టున్నాయి. బట్ ఎంతకాలం ఉంటారన్నది కాదు, ఎవరో శిఖరం ఎక్కేవారు అక్కడ కాపురం చేస్తారు, ఎక్కుతారా? సో కెనడా ప్రైమ్ మినిస్టర్గా 4 రోజులున్నా 4 గంటలున్నా ప్రైమ్ మినిస్టర్. అందువల్ల ఇండియన్ ఆరిజిన్ పర్సన్ అవుతారో లేదో తెలియదు, అయినా ఎక్కువసేపు ఉంటారో లేదో తెలియదు. బట్ ఏదైనా ఒకటి మాత్రం నిజం, కెనడా ప్రైమ్ మినిస్టర్ రేస్లో, అమెరికా ప్రెసిడెంట్ రేస్లో, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రేస్లో ఇలా ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉన్నారన్నది మాత్రం మనకు గర్వకారణం.